దోమలగూడలోని వ్యాయామ విద్యా కాలేజ్లో నేషనల్ స్కూల్ గేమ్స్ ఆఫ్ హ్యాండ్బాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నీని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి పద్మారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వాళ్ళకు ఇంకా ఎంతో పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ టోర్నమెంట్ నిర్వహిస్తాం. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందిస్తున్నాను. క్రీడాకారులకు ప్రోత్సహించి ఆట స్థలాన్ని ఇంకా పెంచి యువతీ యువకులకు ప్రతి పాఠశాలలో తప్పకుండా ప్లేగ్రౌండ్ నుండి వాళ్ళకు అనేకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నేను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ నిధులు తెప్పించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మంచి స్పోర్ట్స్ కేంద్రం ఏర్పాటు చేసే విధంగా నేను నా వంతు కృషి చేస్తాను. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు డాక్టర్ లక్ష్మణ్ గారు స్థానిక శాసనసభ్యుడు పెద్ద గొప్ప ఇన్స్టిట్యూట్ లోపల ఇంత భారీ ఎత్తున స్థల సేకరణ ఉన్న ఇన్స్టిట్యూట్లో కొన్ని ఇబ్బందుల్ని ఆ శాఖ మంత్రికి మీరు ఏమైనా చేసి లైఫ్ లాంగ్ ఈ ఇన్స్టిట్యూట్ బాగా నడుస్తుందని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా వాటన్నిటికీ ఏ లోటుపాట్లు అయితే ఇక్కడ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన సౌత్ జోన్ చెస్ టోర్నమెంట్ ముగిసింది. ఈ టోర్నీలో ఓవరాల్ ఛాంపియన్గా తమిళనాడు నిలవగా మనోళ్లు మాత్రం సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకున్నారు. విన్నర్స్కి బహుమతులు అందించారు టోర్నమెంట్ డైరెక్టర్ కొమరయ్య. 3 రోజుల పాటు జరిగిన ఈ మెగా ఈవెంట్లో 900 మందికి పైగా విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మా పాపను లాస్ట్ 2 years నుంచి జాయిన్ చేశాను. అంటే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ చాలా బాగున్నది. గ్రౌండ్ ప్లస్ అని ఇక్కడ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ కానివ్వండి, దాని తర్వాత ఇట్లాంటి ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్ కూడా బాగున్నాయి. దానికోసం ఇక్కడ జాయిన్ చేయించాము. దాని తర్వాత లాస్ట్ 1 year నుంచి ఇప్పుడు ఇక్కడ చెస్ ట్రైనింగ్ స్పెషల్గా ఇప్పిస్తున్నాం మేము. దాని తర్వాత స్విమ్మింగ్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ బాగా నడుస్తున్నాయి. మా పాప రిమిత, తను లాస్ట్ ఒక 8 months నుంచి నేర్చుకుంటుంది చెస్. ఈ డిపిఎస్లో ఈసారికి బాగా కాంపిటీషన్ మంచిగా చేశారు. సో బాగా ఆడింది. తను సెకండ్ ప్లేస్ వచ్చింది వాళ్ళకి. స్పోర్ట్స్